చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డ తర్వాత అది పంజరంలోంచి తప్పించుకొని అడవికి చేరింది. అడవిలో దొరికే తీయటి పండ్లు తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్ల మీద గెంతుతూ కొన్నాళ్ళు ఆనందంగా గడిపింది. ఒక చెట్టు కింద కాళ్ళు బార్లా చాపడుకుని ఏనుగు ఒకటి ఆ చిలక కనబడింది. ఒకనాడు చిలక ఒక చిలుపు కోరిక పుట్టి చిలకకి ఎలాగైనా ఏనుగు నిద్ర చెడగొట్టాలని. వెంటనే చెట్టు మీద నుండి రివ్వుని కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడైన ముక్కు ఏనుగు మూపురం మీద గుచ్చుకోగానే ఏనుగు ఒకసారి ఒళ్ళు వెలిగించుకొని కళ్ళు తెరిచింది. చిలుక చెట్టు మీదకి చేరి కిలకిలా నవ్వుతూ ఉండేది. ఏ చిలక, నా నిద్ర ఎందుకు పాడు చేసావు అని ఏనుగు కోపంగా అంది. అంటే ఊరికే అంది చిలక. చేసేదేమి లేక ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంది. కొంచెంసేపటి తర్వాత చిలుక మళ్ళీ రూమని కిందకు వచ్చి ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచి వెళ్ళి చెట్టెక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు, ఏ చిలక నీకేం పని లేదా అంటూ కోపంగా గీంకరించింది. కానీ చిలుక మరో 2-3 సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడి నుంచి లేచి బయలుదేరింది. చిలుకకు అది ఇంకా సరదాగా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి చెట్టు మీద వాలింది. ఏనుగు కోపం ముంచుకొచ్చింది. చిలకకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అక్కడికి దగ్గరలోని చెరువులోకి దిగి తన తల, మూపురం తప్ప మిగిలిన శరీరం అంతా నీటిలో ముంచింది. అది చూసిన చిలకకు మరింతగా ఉత్సాహం అనిపించింది. వెంటనే వెళ్ళి, ఆహా, ఇంతకన్నా 1000 రెట్లు బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడి వెళ్ళి ఆ నీళ్ళలో దాక్కుంది చూడు అని ఆ చిలక అందరికీ చెప్తూ మళ్ళీ ఎగురొచ్చి ఏనుగు మూపురం మీద వాలి మరోసారి పొడిచి చూపిస్తా అందరికీ అని చెప్పి మరోసారి పొడిచింది. పొడవగానే దీంతో ఏనుగు ఏం చేసింది, ముందుగానే ప్లాన్ వేసుకుంది కదా ఎలాగైనా బుద్ధి చెప్పాలని. వెంటనే తొండంతో నీళ్ళు నింపి ఫస్ట్ మన ఒక్కసారి ఆ నీళ్ళు అనేది దాని మీద చిలక మీద పడేలా ఉంటుంది. కొట్టగానే ఆ ఉధృతానికి చిలక వెళ్ళి నీళ్ళలో పడిపోయింది. గిలగిలా కొట్టుకుంటుంది నీళ్ళలో పడిపోతే. చెట్టు మీద ఉంటే ఎగిరినంతసేపు దాన్ని నీళ్ళలో పడితే చేంజ్ చేయగలుగుతుంది. ఇంకా అందుకని గిలగిలా కొట్టుకుంటుంటే పాపం జాలపడి ఇంకా వెంటనే మళ్ళీ ఆ పక్షిని తీసి ఒడ్డున పడేసింది తీసుకెళ్ళి. దాంతో చిలక్కి బుద్ధి వచ్చింది. తనని క్షమించమని ఏనుగుని వేడుకుంది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి తన దాని తాను వెళ్ళిపోయింది. చిలుకకి పెద్దంతరం చిన్నంతరం ఏంటో తెలిసి వచ్చింది. పెద్దవాళ్ళతో పరాజకాలు ఆడకూడదని తెలిసి వచ్చింది.